హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వెండి సామాన్లు పూజ అయిపోయిన తర్వాత ఎలా భద్రపరచుకోవాలనేది వాళ్ళ వీడియో చేస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మాత్రం చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే పూజ సామాన్లన్నీ కూడా నీట్గా తోమబెట్టేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత తోమబెట్టేసుకున్నట్లు లెక్క అనమాట. ఇలా తోమపెట్టుకున్న సామాన్లు తడి లేకుండా ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచిపెట్టుకొని మళ్ళీ పైకి కూడా తిప్పి ఎక్కడ మనకి పొడి బొట్లు అవి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకొని ఆరబెట్టేసుకున్నాను. అలాగే నేను మున్సిపల్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేశానండి వెండి సామాన్లు అయితేను. అన్నీ శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఒక్కొక్క వస్తువుకి ఇలా న్యూస్ పేపర్ చుట్టు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఎంతో రేటు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి వీటిని చాలా చక్కగా భద్రపరచుకోవాలి. అలాగే ఇవి నలుపు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ పెట్టి తోముకోవాలి. అలా తోముకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా తోమడం వల్ల మనకి ఇవి అరిగిపోతాయి, అలాగే చిల్లులు కూడా పడిపోతాయి. అలా ఎక్కువగా అరిగిపోకుండా చిల్లులు పడిపోకుండా మనం తోమి పాడు చేసేసుకోకుండా ఇలా ఒక్కొక్కసారి తోముకున్న ప్రతిసారి ఇలాగ భద్రపరచుకుంటే మనకి వెండి సామాన్లు అనేవి ఎక్కువ రోజులు ఆగుతాయండి. లేదంటారా మనకి తొందరగా అరిగిపోతాయి, చొట్లు పడిపోతాయి, మళ్ళీ మార్చుకొని ఇంకొక సామాన్లు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండడం కోసమే ఈ టిప్ అయితే మీకు ఇవాళ చూపిస్తున్నాను. చూసారు కదండి, ప్రతి వస్తువుకి కూడా నేను న్యూస్ పేపర్ చుట్టేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ కూడా వేస్తున్నానండి. అంటే ఏంటంటే గాలి అనేది వెళ్లకుండా ఉండడం కోసం డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాను. అలాగే చెంబులో నేను న్యూస్ పేపర్ చుట్టు పెట్టిన తర్వాత అందులో ఇంకొక 2 న్యూస్ పేపర్లు కూడా పెట్టాను అనమాట. అంటే ఫోల్డింగ్ ఊడిపోకుండా ఉండడం కోసం. అలాగే ఈ వెండి కంచానికి కూడా పెద్ద సైజు న్యూస్ పేపర్ తీసి నేను మొత్తం చుట్టు పెట్టేస్తున్నాను. ప్రతి వస్తువుకి కూడా అండి న్యూస్ పేపర్ చుట్టు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులోకి కూడా మనకి పైన కాచే ఎండ వేడంతా కూడా మనకి రూమ్లో దిగిపోతుందండి. అలా రూమ్లో దిగినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వెండి సామాన్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. చాలా తొందరగా బ్లాక్ వచ్చేస్తాయి అన్నమాట. బ్లాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ పెట్టి సరిగ్గా తోముకోవాల్సిందే. అలా తోమడం వల్ల మనకి ఇవి అరిగిపోతాయి కూడా. అలా మనం అరగబెట్టేసుకొని పాడు చేసుకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను ఎప్పుడు ఎలా భద్రపరచుకుంటాను అనే వీడియో అయితే మీకోసం చేసి వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, ఏ వస్తువుకి ఆ వస్తువు సపరేట్గా న్యూస్ పేపర్లో చుట్టేస్తున్నాను అనమాట. ఇది కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అనేసి అనుకోకుండా మనం భద్రపరచుకుంటే అండి చాలా నీట్గా ఉంటాయి సామాన్లు అనేవి. ఎక్కువగా అస్తమానం తోమాలన్నా కానండి మనకి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. వెండి సామాన్లు ఎక్కువగా తోమి ఆరుబయట పెట్టినా ఆడుతా పాడుతా పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోయి ఆడుకునే గిన్నెలే కదా అనేసి అనుకుంటారు. అలానే ఎక్కువగా తోమి ఆరుబయట కూడా మనం పెట్టుకోలేము కదా. వీటిని చాలా చక్కగా భద్రపరచుకోవాలి. ఈ అమ్మవారి ముఖావరి చూసారా, నేనైతే పొట్లం కట్టేసి పెట్టేస్తున్నాను అనమాట అండి. నేను ఈ సామాన్లన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా తీసుకున్నాను. అన్నీ కలిపి ఒకసారిగా తీసుకోవాలండి మళ్ళీ మధ్యతరగతి వాళ్ళకి అస్సలు అవ్వదు కదండి. నా దగ్గర ఒక 5,000 ఉన్నప్పుడు ఒక సాల్తీ, 6,000 ఉన్నప్పుడు ఒక సాల్తీ, అట్లా అలా తీసుకున్న సామాన్లు అండి ఇవన్నీ కూడా. ఒక్కసారిగా కొన్నవైతే కాదు. ఆడవాళ్ళం ఎక్కువగా డబ్బులు పొదుపు చేసుకుంటాం కాబట్టి పాడు చేయకుండా ఇలాంటి సామాన్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా. ఇంట్లో మగవాళ్ళు ఏమంటారంటే పాడు చేసేస్తుంది, అవి కొనేసింది ఇవి కొనేసింది అని అంటారండి. పొరపాటును కూడా అలా అనుకోవద్దు. ఆడవాళ్ళు ఎప్పుడు పాడు చేయరండి. అయితే బంగారం కొంటారు, ఒంటి మీద కట్టుకునే చీరలు కొంటారు, లేకపోతే ఇలాంటి వెండి వస్తువులు కొంటారు. ఇవి మీకు ఎప్పుడు పాడవనివ్వండి. డబ్బులు ఆదా చేసుకొని ఇలా కొనుక్కుంటాం అనేది మంచి విషయమే కదా. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు ఎటువంటి అనవసరమైన ఖర్చులు చేయరండి. అది మీరు ఊహించుకొని ఊహను బట్టే ఉంటుంది. సో చూసారు కదండి, మొత్తం ఇలా స్పూన్లు, గంట, ఉద్ధరిణి, అలాగే హారతి ఇచ్చుకునేది కూడా నేను కలిపి ఒకేసారిగా ఒక దాంట్లోనే చుట్టు పెట్టేశాను. ఇలా చుట్టేసానండి. మొత్తం సామాన్లన్నీ కూడా గాలి లోపలికి వెళ్ళకుండా నీట్గా ప్యాక్ చేసేసాను అనమాట. ఇలా ప్యాక్ చేసేసిన సామాన్లన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నానండి. ఈ బ్యాగ్లో ఎప్పుడు నేను వెండి సామాన్లు పెట్టుకుంటాను. అలాగే బ్యాగ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత దీంట్లో ఒక న్యూస్ పేపర్ వేసి నేను సర్ది పెట్టుకున్న సామాన్లన్నీ కూడా దీంట్లో సర్దేస్తున్నాను. ఇలాగ ఫోల్డింగ్ అంతా బ్యాక్ సైడ్కి వచ్చేలాగా మనము సర్దుకుంటామేనండి. దీంట్లో పూజ సామాన్లు పెడతామని చెప్పాను కదా. అలాగే అమ్మవారి ముఖావరి కూడా అందులోకి వెళ్ళింది. 2 ముఖావరీలు ఉంటాయండి, ఒకటి రోల్డ్ గోల్డ్ అలాగే ఒకటి వెండిది అనమాట.
మొత్తం అన్నీ ఇందులో సర్దేశానండి, వెండి సామాన్లన్నీ కూడా. సో ఇలా సర్ది పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కూడా నేను ఇంకొక న్యూస్ పేపర్ వేస్తానన్నమాట. అంటే దుమ్ము లాంటివి ఎటువంటివి చేరకుండా ఉండడం కోసం. అలాగే మనకి జిప్పున్న బ్యాగ్ అయితే చాలా మంచిదండి. ఇలా ఒక బ్యాగ్ అయితే తీసుకుని ఆ పైన కూడా నేను ఒక దల్సర్గా ఉండేలాగా ఒక 2-3 ఫోల్డింగ్లు వచ్చేంత న్యూస్ పేపర్ తీసుకొని జిప్ లాక్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా సర్ది పెట్టుకుంటానండి నేను ఈ సామాన్లన్నీ కూడా. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సామాన్లన్నీ పట్టుకెళ్ళి నేను కబోర్డ్లో సర్దేసుకుంటాను అనమాట. సో ఇదేనండి నేను వెండి సామాన్లు భద్రపరుచుకునే వీడియో అనేది ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎంతవరకు నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.